న్యూస్. తెలంగాణలో పాఠ్య పుస్తకాల ధరలు భారీగా తగ్గాయి. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఒక్క పుస్తకం పైన 15% నుంచి 20% వరకు ధరలు తగ్గాయి. త్వరలోనే 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు విద్యార్థులకు భారీ ఊరటను ఇచ్చే వార్త వచ్చింది. విద్యార్థుల పుస్తకాల ధరలు భారీగా తగ్గడం విశేషం. 1వ తరగతి నుంచి 10వ తరగతి పాఠ్య పుస్తకాల ధరలు తగ్గడంతో ఆర్థికంగా కాస్త రిలీఫ్ లభించింది. గరిష్టంగా 20% వరకు ధరలు తగ్గడంతో విద్యార్థులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు యుద్ధం కారణంగా అన్ని రకాల వస్తువులు ధరల ఆకాశాన్ని అంటుతున్న వేళ పుస్తకాల ధరలు తగ్గడం గమనార్హం. అయితే ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం కొన్ని రోజుల క్రితం పుస్తకాల ప్రింటింగ్ కోసం టెండర్లను పిలిచింది. ఈ టెండర్లలో 3 ప్రింటింగ్ సంస్థలు గతం కంటే 20% తక్కువగా కోట్ చేయడంతో పుస్తకాల ధరలు దిగివచ్చాయి. గతంలో ఒక్కో పేజీ ప్రింటింగ్ ధర 54 పైసలు ఉండగా అది ప్రస్తుతం 44.50 పైసలకు దిగివచ్చింది. ఉదాహరణకు 1వ తరగతిలోని 3 పుస్తకాలు కలిపి గతేడాది 247 కాగా ఈసారి 209కి తగ్గాయి. ఇక 10వ తరగతిలోని మొత్తం 8 పుస్తకాల ధర గత విద్యా సంవత్సరంలో 1078 ఉండగా ఈసారి 900కు తగ్గింది. అంటే ఒక 10th క్లాస్ విద్యార్థులకు ఏడాది 178 రూపాయలు ఆదా అయ్యాయి. జూన్ 5వ తేదీ నుంచి కొత్త పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు పుస్తకాల ధరలు తగ్గినంత మాత్రాన నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రింటింగ్లో బైండింగ్లో ఎలాంటి రాజీ లేకుండా మెరుగైన క్వాలిటీతో లామినేటెడ్ పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక వరుసగా 4వ ఏడాది కూడా పాఠ్య పుస్తకాల ధరలు తగ్గడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పింది. 2023-24 అకాడమిక్ ఇయర్లో 10వ తరగతి విద్యార్థుల పుస్తకాల కోసం 1482 ఖర్చు కాగా 2025-26లో అది 1078కు దిగివచ్చింది. తాజా తగ్గింపుతో ఈ ఏడాది 10th టెక్స్ట్ బుక్స్ సెట్ ధర 900కు తగ్గింది. అదేవిధంగా 9వ తరగతి పుస్తకాల సెట్ ధర 927 నుంచి 776కు తగ్గింది. 8వ తరగతి పుస్తకాల సెట్ ధర 825 నుంచి 690కి తగ్గాయి. ప్రైమరీ క్లాసులకు కూడా ఒక్కో సెట్ పై 35 నుంచి 60 వరకు ధరలు తగ్గాయి. ఇక సబ్జెక్టుల వారీగా పుస్తకాల ధర తగ్గింపు చూస్తే 10th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ధర గతంలో 225 ఉండగా ఇప్పుడు 187కు తగ్గింది. సోషల్ పుస్తకం 192 నుంచి 160కి తగ్గింది. 9వ తరగతి మ్యాథ్స్ బుక్ 201 నుంచి 167కు, 8వ తరగతి మ్యాథ్స్ 205 నుంచి 171కి తగ్గింది. అయితే గతం కంటే ఇప్పుడు ముడి సరుకుల ధరలు 20% పెరిగినప్పటికీ పబ్లిషర్స్ మాత్రం గత ఏడాది కంటే తక్కువ ధరకే పుస్తకాలను ముద్రించేందుకు ముందుకు రావడం గమనార్హం. గతేడాది L1 గా నిలిచిన ఆర్క్బర్డ్ సంస్థ పేజీకి 54 పైసలు కోట్ చేయగా ఈ ఏడాది నవ తెలంగాణ ప్రింటర్స్, డీకే పబ్లికేషన్స్, సూపర్ ప్రింటర్స్ సంస్థలు కేవలం 44.50 పైసలకే పుస్తకాలను ప్రింట్ చేస్తామని ప్రకటించి L1 గా నిలిచాయి. కాంగ్రెస్ సర్కార్ పాలనలో కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గోనె సంచులు సరఫరా లేక దాన్ని అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందే. అయితే ఆ గోనె సంచులు లేకపోవడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చురకలంటించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావలసిన గోనె బస్తాలు ఎందుకు లేవో తెలుసా? ఎందుకు లేవంటే ఆ గోనె బస్తాల్లో మన రక్త మాంసాలను పిండి పీల్చి పిప్పి చేసి సంపాదించిన డబ్బును మూటలలో పెట్టి ఆ మూటల్ని మొత్తం ప్యాక్ చేసి వాటిని ఢిల్లీకి తరలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే తెలంగాణలో గోనె సంచులు దొరుకుతలేవు. ఇది వాస్తవం. తెలంగాణలో డబ్బు లేదు, ఎందుకంటే తెలంగాణలో డబ్బంతా అక్కడికి తరలిపోతుందని ఆరోపించారు. అయాల గోనె బస్తాలు ఎందుకు లేవో మీకు తెలుసా? ఎందుకు లేవంటే ఆ గోనె బస్తాలల్లా మన రక్త మాంసాలు పిండి పీల్చి పిప్పి చేసి సంపాదించిన డబ్బును మూటలలో కొట్టి ఆ మూటలకు మరి సుత్లితోని మొత్తం కూడా ప్యాక్ చేసి వాటిని ఢిల్లీకి తరలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకొరకే తెలంగాణలో గోనె బస్తాలు దొరుకుతలేవు, గోనె సంచులు దొరుకుతలేవు. ఇది వాస్తవం. తెలంగాణలో డబ్బు లేదు. మరి ఎందుకు లేదంటే తెలంగాణ డబ్బంతా కూడా అక్కడికి పోతా ఉన్నది. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంపై హరీష్ రావు సంచలన ఆరోపణల నుంచి దృష్టిని మరల్చడానికే మంత్రులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తెలిపారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి తనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. సింగరేణిని సీఎం బావమర్దికి అప్పగించారని ఆరోపించారు. తనపై తెలంగాణ ఉద్యమంలో 227 కేసులు ఉన్నాయని, సిసిఎస్ డార్క్ సెల్ తో సహా హైదరాబాద్ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నానని వెల్లడించారు. సింగరేణి కార్మికులు ప్రజల ఓట్లతో 2 సార్లు గెలిచాను. ప్రజల దృష్టిని మరల్చడానికి తన వ్యాఖ్యలను చీప్ ట్రిక్ కింద వాడారని విమర్శించారు. ఫ్యాబ్రికేట్ చేసి
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో తిప్పి కొన్ని పేపర్లలో కూడా వాళ్ళ రాపించినట్టున్నారు. అయితే అసలు విషయం ఏంది అంటే నిన్న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో భవిష్యత్తులో సింగరేణి కార్మిక లోకం కోసం చేయాల్సినటువంటి పోరాటాలు, తీసుకోబోయే కార్యాచరణ, ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమాలు అన్ని విషయాలు కూడా నిన్న చర్చించుకున్నాం. ఆ క్రమంలో నాకు వేరే ఒక పని ఉండి పార్టీకి సంబంధించి నేను వేరే మీటింగ్కి పోయినా. గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న నిన్న ఆ కార్యక్రమానికి కూడా వచ్చారు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వారు పెట్టారు. వారు ఏం మాట్లాడారు చాలా స్పష్టంగా, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, దాని విలువ సుమారు 1600 కోట్లు. అసలు ఎటువైంది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు, ఏమైంది అని హరీష్ అన్న మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో మేము 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం సింగరేణిలో. మీరు వచ్చిన ఈ 3 ఏళ్ల పాలనలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? గతంలో జీవో 76 కింద మేము సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా పట్టాలు ఇచ్చినాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మీరు ఎంతమందికి 3 ఏళ్లలో పట్టాలు ఇచ్చారు? సింగరేణిలో ఒకప్పుడు ఉన్నటువంటి స్కీములు, అది కారుణ్య నియామకాలు కానీ, కార్పొరేట్ స్థాయి రెఫరల్స్ తల్లిదండ్రులకు కానీ, ఇల్లు కట్టుకుంటామంటే ఇచ్చే 20 లక్షల వడ్డీ లేని రుణం కానీ, అదేవిధంగా మైన్స్ మీద పిట్ స్థాయిలో కార్మికులకు ఇచ్చే వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, ఇవేవి కూడా అమలు కావడం లేదు. సింగరేణిలో స్కీములు లేవు, కేవలం స్కాములు మాత్రమే ఉన్నాయి. సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైనీ బొగ్గు బ్లాకుల వేలంలో కుంభకోణం, ఓబీ కాంట్రాక్ట్ వర్క్లలో కుంభకోణం, సుమారు 15,000 కోట్ల కుంభకోణాలు సింగరేణిలో ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగినాయి. దీని సంగతి ఏందని నిన్న మా హరీష్ అన్న మాట్లాడిండు. వాస్తవానికి ఆ సమావేశంలో కూడా మేము ఈ విషయాలను కూడా మాట్లాడినాం. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా, బాల్కసుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కసుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గున్నారు. జిల్లాలోని చిన్న కోడూరు మండల కేంద్రంతో పాటు కోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులను కలిసి అధైర్యపడొద్దని, అండగా ఉండి కొట్లాడతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే ఆరుగాలం పండించిన పంట తడిసి ముద్దయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి రైతులను మోసపుచ్చుతూ నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. వడ్లు, మక్కలు, సన్ఫ్లవర్, శనగలు, జొన్నలు కొనమంటే కాంగ్రెస్ నాయకులు కేంద్రం మీద నెపం నెడుతున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ వాళ్ళు వడ్లు కొనాలని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ లేవీ కోటాను, ఎరువుల కోటాను రాష్ట్రానికి సకాలంలో ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను గాలికి వదిలేసి ఇద్దరు కలిసి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎరువులకు, వడ్ల కొనుగోళ్లకు ఏనాడు ఇబ్బంది రాలేదని తెలిపారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం జలాలతో బంగారం లాంటి పంటలు పండిస్తే ఇవాళ కొనేవాడు లేక ఆ పంట అమ్ముకోవడం రైతులకు కష్టమైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ధరలు తగ్గించు. ఇలా ధరలు పెరిగితే అటు కేంద్రం పెంచా, ఇటు రాష్ట్రం పెంచా, ఇద్దరి మధ్యలో రైతు నగిలిపోతున్నాడు, పేదవాళ్లు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్రం 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద ఈ నెలలో పెట్రోల్ డీజిల్ మీద వేసిన భారం 2,000 కోట్ల రూపాయలు. ఇటు రాష్ట్రం 2,000 కోట్లు పెంచింది, అటు కేంద్రం 3,000 కోట్లు పెంచింది. ఇద్దరు కలిసి 5,000 కోట్ల భారం పెట్రోల్ డీజిల్ మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద వేసినారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేస్తున్న రోడ్లెక్కి బానే ఉంది, నువ్వు పెంచింది తగ్గియచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 27% వ్యాట్ పెట్టిందో ఆ 27% వ్యాట్ను తగ్గించండి, ఓ 10% వ్యాట్ తగ్గించండి. ఇలా రైతులకు భారం పెరుగుతుంది. రేపు ట్రాక్టర్ దున్నాలంటే నిన్నటిదాకా ఒక కిరాయి ఉంటుంది, రేపు 200 కిరాయి పెరుగుతుంది. వరి కోత మిషన్ కు కిరాయి పెరుగుతున్నది. మరి రైతుకు ఇటు యూరియా ధర పెంచిండ్రు, డిఏపి ధర పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, కానీ మద్దతు ధర మాత్రం పెంచలేరు.
ధరలు పెంచుతున్నారు, పంట కొంటలేరు, రైతులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. తెలంగాణలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి వాటి ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయంతో శుభవార్త చెప్పారు. గ్రామాల వికాసమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు పూర్తి స్థాయి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామాల వికాసమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు పూర్తి స్థాయి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాల్లో కాకుండా నేరుగా ఆయా పంచాయతీల సొంత బ్యాంకు ఖాతాలోనే జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో తగిన మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో గ్రామ పంచాయతీలకు పన్నులతో పాటు ఇతర వనరుల ద్వారా వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చేది. దీనివల్ల గ్రామంలో అత్యవసర పనులు చేపట్టాలన్నా, పారిశుద్ధ కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నా, వీధి దీపాల నిర్వహణ చూసుకోవాలన్నా నిధుల విడుదల కోసం ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వ అనుమతులతో పాటు సాంకేతిక కారణాల వల్ల నిధుల డ్రా చేయడంలో తీవ్ర జాప్యం జరిగేది. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి కొంటుపడుతుందని భావించిన ముఖ్యమంత్రి ఈ వ్యవస్థకు గుడ్ బై పలకాలని నిర్ణయించుకున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే గ్రామాల్లోని వసూలయ్యే ఆస్తి పన్నులతో పాటు నాలాల ఫీజులు, లేఅవుట్ ఫీజులు, ఇతర రూపాల్లో వచ్చే సొంత ఆదాయం నేరుగా పంచాయతీల స్థానిక బ్యాంకుల్లోనే ఉంటాయి. దీనివల్ల నిధుల వినియోగంలో సర్పంచులకు, పంచాయతీ పాలక వర్గానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కోసం ప్రభుత్వ కార్యాలయాలను చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని, గ్రామాల తక్షణ అవసరాలకు ఈ నిధులు వెంటనే వాడుకునే వీలుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికార చట్ట సవరణకు అవసరమయ్యే ముసాయిదాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో ఈ నూతన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా అమలు చేయబోతున్నారు. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలోని పల్లె ప్రగతి పథంలో దూసుకుపోతాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు. అతి త్వరలోనే చట్ట సవరణ జరిగిన తర్వాత అమల్లోకి వస్తే గతంలో లాగా ట్రెజరీలకు సంబంధం లేకుండానే నేరుగా గ్రామ పంచాయతీకి సంబంధించిన అకౌంట్ ద్వారా డబ్బులను గ్రామం పనులకు వినియోగించుకోవచ్చు. పెన్షన్ల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నేరుగా పింఛన్ సొమ్మును లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ఆసరా పథకం ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్న పింఛన్ నగదును అకౌంట్ లో జమ చేయాలని సూచించారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు అందిస్తుండగా ఈ విధానంలో మార్పులు చేశారు. ఇక నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, సామాజిక ఆర్థిక సర్వే నివేదికల ఆధారంగా పింఛన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీపై చర్చలు జరగగా ఈ విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పెన్షన్లను అర్హులైన వారికి మంజూరు చేయాలని, ఇందులో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందించాలని తెలిపారు. అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకటినే జీతాలు జమ చేయాలన్నారు. ఒప్పంద పొరుగు సేవల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు అందించాలని సూచించారు. ఒక్కరోజు ఆలస్యమైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 1వ తేదీనే జీతాలు పంచాయతీ సిబ్బందికి ఇచ్చేందుకు ప్రతి నెల 50 కోట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేస్తుందని తెలిపారు. అలాగే పంచాయతీలు ట్రెజరీ అకౌంట్లో కాకుండా బ్యాంకుల్లో ఆదాయాన్ని జమ చేసేలా చట్ట సవరణ చేయనున్నామని రేవంత్ సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70 సవరించాలన్నారు. ఐఏఎస్లకు ప్రతి నెల 1ని జీతాలు ఇచ్చినట్లు పంచాయతీ సిబ్బందికి కూడా అందించాలని అధికారులకు రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీల సొంత ఆదాయంపై స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిబంధనలో మార్పులు చేయనున్నారు. కాగా ఆసరా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలకు 2000 అందిస్తుండగా దివ్యాంగులకు 3000 ఇస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.